మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నా. దాని వలన ప్రభుత్వానికి నష్టమా? నాకు నష్టమా? చెప్పండి. నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా? మొరిగే కుక్క మొరుగుతుంది అనుకుంటా ముందుకెళ్తా. నాకేంటి? నా ఇమేజ్‌కి ఏమన్నా నష్టమా? నేను ఇవాళ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను. నాతో ఫోటోలు దిగినంత మంది ఈ రాష్ట్రంలో ఒకళ్ళిద్దరి కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు. అంటే రాజకీయ నాయకులు, సినిమాటల్లో చెప్పట్లా. అంత గ్లామర్ ఉంది ప్రజల్లో, భగవంతుడి దయ వలన. దీని వలన సరే పోనీ నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి. మేజర్ నష్టం టన్నుల లెక్కన ఎవరికి? ప్రభుత్వానికి. నాకెందుకు బాధ? నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. నేనెక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను ఆ మూలన కూర్చోబెట్టారు. సమావేశాలప్పుడు యాక్టివ్‌గా ఉంటాం. మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్‌గా ఉంటాం. గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నా. కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసుకుంటున్నా. కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవడో ఉండే అవకాశమే లేదు. అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను. 18 ప్రభుత్వం ఇస్తే 50 చిల్లర నేను పెట్టించా నా స్నేహితులతో, నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో, వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా. కాలువలన్నీ బాగు చేశాం. ఇంకొంతమంది బాధపడుతున్నారు. ఆ కాలువలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇటు నుంచి అటు వేసేస్తే, కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలం గారు బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయడం జరిగింది. సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యాయం ఎవడో చేయలేడు. ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు, వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడన్న సాటిస్ఫాక్షన్ నాకుంది, గౌరవం ఉంది. సో కాబట్టి అపఖ్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మొరిగితే, చట్టాన్ని అతిక్రమించి మొరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ. నామినల్గా ఓకే, అతని ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకోవచ్చు. దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్, కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గినా అల్టిమేట్గా అది 10 వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏమీ ఫరక్ పడదు. బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. ఇప్పుడు ఇలాగే గొర్రెలు నరికేసి, రక్తాన్ని చిమ్మేసి, వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని, రాసిన దాన్నే పదే పదే రాసుకొని, ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా. జగన్మోహన్ రెడ్డి అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం. బట్ అతను ఎందుకు ఓడించాలనేది 2 ఏళ్ళ ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను. 20 నుంచి ఎవడన్నా మాట్లాడా? లేదుగా. 23లో మాట్లాడారు అందరూ. 20, 21, 22 ఎవరు? ఒకే ఒకడు మీ ఎదురుగుండా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం.
కాబట్టే జగన్ ఉన్నోడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఇంకేమన్నా పట్టించుకోడాడు. నాకు సరదా. సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం. బట్ జగన్లో మార్పు వస్తే జగన్కి మంచిదని చెప్పి జగన్ మారమ్మా, అంతవరకు చెప్పగలను. అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థని వ్యవస్థలు చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు. డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపడుతుంది. సంవత్సరంన్నర తర్వాత మొన్న పిలిచారు అతన్ని,